ఏమన్నారు వాళ్ళు? ఏమంటే ఏంటిలేండి, వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం నేను చెప్పేశాను. ఖుషి గొడవ తీరిందనుకుంటే కొత్త గోల మొదలైంది. ఏమన్నారు? ఏం లేదులే. అసలు మీరు నాకేం చెప్పారు? ఖుషికి అమ్మగా నటిస్తే చాలు అన్నారు, అవునా? ఏంటి అంత ఓపెన్గా మాట్లాడుతున్నావు? ఎవరిని వింటే? ఇదే, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను ఖుషి తల్లిగా నటిస్తే సరిపోతుంది అనుకున్నాను. కానీ భవానీ గారి ముందు తప్ప అందరి ముందు నటించాల్సిందేనని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది. సారీ, కంగారులో నేనే చెప్పడం మర్చిపోయాను. కానీ నువ్వు బాగా మేనేజ్ చేసావు రాదా. కానీ మీరు చేసింది మాత్రం అస్సలు బాలేదు. నేనేం చేశాను? మీ అక్క నన్ను అనాకారి అని అవమానిస్తుంటే కరెంటు స్తంభంలా కదలకుండా నిలబడ్డారు తప్ప అలా అవమానించడం కరెక్ట్ కాదని ఒక్క మాట కూడా అనలేదు. పైగా నన్ను కూడా మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. అది అలసగా తీసుకుని వాళ్ళు రెచ్చిపోతున్నారు. నా మీద వాళ్ళ పెత్తనమేంటి అసలు? ఖుషి సంతోషంగా ఉందని ఆలోచించకుండా వాళ్ళ కోరిక నెరవేరలేదని రగిలిపోతున్నారు. అలాంటి స్వార్థపరులని మీరెందుకు భరిస్తున్నారు? ఎందుకంటే నాకున్న ఏకైక బంధం మా అక్క ఒక్కతే కాబట్టి. అదేంటి, మీకు అమ్మా నాన్న ఉన్నారు కదా? వాళ్ళు నన్ను కన్న తల్లిదండ్రులు కాదు, నాకు అండగా నిలబడి ఆదుకున్న వాళ్ళు. వాళ్ళతో నాకు ఆత్మబంధం ఉంది. కానీ రక్త సంబంధం మాత్రం మా అక్క ఒక్కదానితోనే ఉంది. అందుకే నేను తన్ను వదులుకోలేను. అలా అని అక్క వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందని నేను చెప్పను. నేను నందినిని పెళ్లి చేసుకోకుండా నిన్ను తీసుకొచ్చానన్న కోపంతో వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తారు. కఠినంగా మాట్లాడి నీ మనసు కష్టపెడతారు. వాళ్ళ తీరే అంత. కానీ నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అక్క వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు ఖుషి గురించి ఆలోచించు చాలు. చూడండి, నా గురించి మీకు బాగా తెలుసు. నా వైపు తప్పు లేకుండా నేను మాట పడను. అది ఎవరైనా సరే అక్కడే సమాధానం చెప్పేస్తాను. ఈ విషయంలో మాత్రం మీరు నన్ను తప్పు పట్టడానికి వీల్లేదు, ముందే చెప్తున్నాను. సరే కాని, వద్దన్నా నువ్వు వినే రకం కాదు కదా. కానీ మా రిలేషన్ చెడగొట్టేదాకా వెళ్ళకపోతే చాలు. నేను మరీ అంత మూర్ఖురాలనేం కాదు. నాకు బంధాల విలువ తెలుసు. ఖుషి విషయంలో మీ ఆలోచన చూసి మీకే మనసు లేదు అనుకున్నాను. కానీ పర్వాలేదు, మంచోళ్లే మీరు. ఏంటి, నీకు పొగడ్డం కూడా వచ్చా? ఆ రాధని నేను కాలి కింద చెప్పులా మార్చుకోవాలనుకుంటే తనే నన్ను చెప్పుతో కొట్టినట్టు నా మొహం మీద డబ్బు విసిరేసి వెళ్ళిందేంటి? నిజం చెప్పు నాగవల్లి, రాధ డబ్బుతో వస్తుందని నీకు ముందే తెలుసు కదా? అయ్యో, ప్రమాణ పూర్తిగా నాకు తెలీదు. అది ఊరి జనాన్ని పట్టుకొస్తుందని కూడా నేను ఊహించలేదు. దాన్ని రప్పించటానికి మనం స్కెచ్ వేస్తే అది మనకి షాక్ ఇచ్చి వెళ్ళింది. ఆ షాక్లోంచి నేను ఇంకా తేరుకోలేకపోతున్నాను. రాధకి ఉన్న బోడి 10వ తరగతి చదువుకి నెలకి 10,000 జీతం రావడం కూడా ఎక్కువే. అది ఉద్యోగంలో చేరి నెల రోజులు కూడా కాలేదు. ఈలోపు పిల్లల ఫీజు కని ఒకసారి డబ్బు పంపించింది. ఇప్పుడు చింటుగాడు ప్రమాదంలో ఉన్నాడనగానే 5 లక్షలు పట్టుకొని వచ్చింది. ఎలా సాధ్యం అసలు? నాకు ఈ అనుమానం వచ్చి ఆ రాధని అడిగాను. తనకి ఉద్యోగంలో ఏదో బాధ్యత అప్పచెప్పారని అది పూర్తి చేస్తే అప్పు మొత్తం కట్టేయొచ్చు అని చెప్పింది.
ఉద్యోగంలో బాధ్యత నెరవేరిస్తే 20 లక్షలు ఇస్తారా? అంత పెద్ద బాధ్యత ఏంటి? అసలు రాధ చేసే ఉద్యోగం ఏంటి? ఎవరికి తెలుసు? అడిగితే అది అందరికీ అర్థం కాదని చెప్పింది. ఏదో మతలబుంది నాగవల్లి. రాధ అంత ధైర్యంగా నా ముందుకొచ్చి అప్పు తీరుస్తానని చెప్పిందంటే సిటీలో తనకి పెద్ద మొత్తంలో డబ్బొచ్చే మార్గం ఏదో దొరికింది. అదేంటో కనిపెట్టాలి. అది ఎక్కడి నుంచి తెస్తే ఏంటి? నీ బాకీ తీరిపోతుంది కదా. కానీ నేను అనుకున్నది జరగదు కదా. రాధ నా చేతికి చిక్కితేనే నీ చేతికి డబ్బులు దక్కేది. గుర్తుపెట్టుకో. రాధ డబ్బు కట్టేస్తే మీ అప్పు తీరుతుంది గాని మీ బతుకు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టు మళ్ళీ తిండికి గుడ్డకి వెతుక్కునే పరిస్థితే ఉంటుంది. మీ జీవితాలు మారాలంటే రాధ జీవితం నాకే అంకితం అవ్వాలి. ఇన్ని రోజులు నేను ఆ రాధని నా దగ్గరికి రప్పించాలని చూశాను. కానీ ఇప్పుడు నేనే రాధను వెతుక్కుంటూ వెళ్తాను. రాధ ధైర్యం వెనుకున్న ఆ చిదంబర రహస్యాన్ని ఛేదిస్తాను. సిటీలో ఉంటుందే రాధ పెద్దమ్మ. ఆవిడ పేరు రాజ్యలక్ష్మి. హో, రాజలక్ష్మి. ఆవిడ అడ్రస్ చెప్పు. నాకేం తెలుసు? నేనెప్పుడూ 4-5 ఏళ్ల కింద ఒకసారి వెళ్ళాను ఆవిడ దగ్గరికి. కాకపోతే మణికొండలో ఆడవాళ్లకి ఉద్యోగాలు ఇప్పించే కంపెనీ నడిపిస్తుందని మాత్రం తెలుసు. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఖుషి స్వీట్స్ తీసుకురమ్మని పంపింది భవానీ. సరే, బ్రేక్ఫాస్ట్ టైంకి పంపిస్తే భోజనం టైంకి వచ్చారన్నమాట. రాధొచ్చిందా? వచ్చింది కాబట్టే ఇల్లింత ప్రశాంతంగా ఉంది. ఖుషి, భోజనానికి రండి. అమ్మయ్యా, వచ్చేసావా? లంచ్ టైం కైనా స్వీట్స్ వస్తాయో లేదో అని టెన్షన్ పడ్డాను. డాడీ రాధా ఏరమ్మా? వస్తున్నారు నానమ్మా. ఓకే. ఇది మా అమ్మ ప్లేసు, మీరు అటు వెళ్ళి కూర్చోండి. రా అమ్మ, కూర్చో. మొహమాట పడకుండా తిని రాధా. బేబీ, నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదేంటి? నేను తినిపించినా? వద్దు డాడీ, నాకు అమ్మ తినిపించాలి.